తిరుపతిలో ఈ కొత్త మొఖాలంతా ఎవరు? బంగ్లాదేశీ అక్రమదారులైనటువంటి బంగ్లాదేశీయుల, రోహింగ్యాల. కోల్కతాలో సువేందు గారి సీఎం దెబ్బకి కోల్కతా నుంచి వలస వస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ అక్రమ చొరబాటుదారులే అయి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే సువేందు గారి దెబ్బకి కోల్కతాలో అక్రమంగా చొరబడినటువంటి వారందరినీ కూడా ఏరివేస్తున్న సందర్భంలో వీళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి పాకుతున్నట్టున్నారు. వీళ్ళు చూడండి, నాకు మా ఏరియాలో తిరుపతి శ్రీ వెంగమాంబ వృత్తం దగ్గర ఏదైతే ఉందో అక్కడ మారుతి నగర్ దగ్గర ఏటీఎంల దగ్గర కొత్తగా జనాలు కనపడితే నాకు అనుమానం వచ్చి నేను వీడియో తీసా. తీస్తూ వెళ్ళి దగ్గరకు వెళ్ళి చూసిన తర్వాత వీళ్ళు ఇమ్మీడియట్గా బ్యాగులు సర్దుకొని నై 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 అంటే వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నా కానీ సమాధానం లేదు. నేను వెంటనే దీని వీడియోని నేను మా స్థానిక ఎస్పీ గారికి అలాగే ప్రభుత్వానికి కూడా పంపించాను. ఇది చాలా డేంజర్. దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా వెలగండి. అప్పటికి వాళ్ళు చాలాసేపు అయింది అక్కడికి వచ్చి, ఎవరు కూడా ప్రశ్నించలేదు అని అంటే ప్రజలు ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారు చూడండి. నాకెందుకు అనుకుంటే వీళ్ళ వల్ల ప్రమాదం, ప్రపంచమే భయపడుతుంది వీళ్ళు రోహింగ్యాలు అని అంటే. అలాంటిది ఇవి ఇంత ప్రశాంతమైనటువంటి తిరుపతిలో వీళ్ళు వచ్చినారు, ఎవరు పట్టించుకోకుండా, వీళ్ళు ఎవరు అడగలేదు అని అంటే బాధ్యత రాహిత్యంగా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రజలు చూడండి. వీరి వల్ల రేపు మీకే డైరెక్ట్గా ప్రమాదం రావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులకు ప్రమాదం రావచ్చు. దయచేసి ఇలాంటి వారు మీకు కొత్తగా ఎవరైనా కనపడితే ఇమ్మీడియట్గా మీరు 112కు డైల్ చేయండి, లేదా మీకు తెలిసినటువంటి స్థానిక పోలీసులు ఎవరున్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలియజేయండి, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జత చేసుకొని వాళ్ళని అక్కడే నెల్లేసి ఎవరు మీరు, మీ ఆధార్ కార్డులు ఏంటి, మీ ఐడెంటిటీ ఏంటి అని అడగండి. లేని పక్షంలో వాళ్ళు ఎంత పెద్ద క్రైమ్ చేసినా కానీ వాళ్ళని పట్టుకునే అవకాశమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. దయచేసి అక్రమ వలసదారుల్ని ప్రజలారా ఏకమై రేపు ఈ రోజు నాకు ఎందుకు నేను వెళ్తున్నావు, మీ ఇంట్లో మీ ఆడబిడ్డకో లేకపోతే తమ్ముడికో అన్నకో ఏదైనా జరగచ్చు. ఆ రోజు ఎవరు చేశారని ప్రశ్నించడానికి కూడా నీకు అర్హత ఉండదు. ఎందుకంటే ప్రశ్నించే అర్హత లేని వాడికి ఈ బాధ్యత కూడా ఉండదు ప్రభుత్వాన్ని అడగడానికి. ఒక పోలీసులే కాదు, ప్రభుత్వమే కాదు, వీళ్ళకి అండగా ప్రజలు నిలబడినప్పుడే ఇలాంటి అక్రమ చొరబాటుదారుల్ని అడ్డుకోగలుగుతాం. పోలీసులతో ఐక్యమై వారికి సమాచారాన్ని ఇస్తూ ఇలాంటి వారిని పట్టుకోండి. చూడండి ఒకసారి వీడియోలో కూడా. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం మన ప్రజలు బాగుండాలంటే మనం అప్రమత్తతో ఉండాలి, ఐక్యంగా ఉండాలి. దయచేసి తెలుసుకోండి. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోలు ప్రజలందరికీ చేరాలి కాబట్టి దయచేసి షేర్ చేసి కామెంట్స్ కూడా చేయాలని ప్రార్థిస్తున్నా. బాధ్యతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. గోవింద గోవింద. ఎవరు మీరు? యాడ్ నుంచి వచ్చారు? खाना खा रहे थे, जा रहे, खाना खा के जा रहे। हाँ, कहाँ से आया आपने? आया अभी तुम्हारा गाँव से। हाँ? कहाँ से आपके? नहीं बोल रहे हैं कहाँ के? आधार कार्ड कुछ है क्या? नहीं